మహిమోన్నతుడైన దేవుడు, ఘనుడైన దేవుడు, భీకరుడైనటువంటి ఆ దేవుడు, ఆ వాక్యము శరీరధారం ధరించాడు, శరీరధారిగా అయ్యాడు. శరీరధారిగా అయ్యాడు అన్న మాటకు వివరణ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటి శరీరధారిగా అయ్యాడు అన్నప్పుడు, ఆయన దేవదూతల కంటే తక్కువనిగా చేయబడ్డాడు. తరువాత ఆయన రక్తమాంసములలో పాలువాడయ్యాడు. తరువాత అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. తరువాత అన్ని విషయములలో ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారు ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికి పూర్వమే ఉన్నటువంటి దేవుడు. కానీ ఆయన తను తాను తగ్గించుకున్నాడు. నాయకులుగా మనమే నేర్చుకోవచ్చు యేసు ప్రభు నుంచి. మనం తగ్గించుకోవడంలోనే మన గొప్పతనం ఉందన్నమాట. మనం తగ్గించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. హంబ్లింగ్ అవర్ సెల్ఫ్, బీయింగ్ ఒబీడియంట్, విధేయత చూపడం, తగ్గించుకోవడం. క్రీస్తు యేసు ప్రభువారు మనకి ఇస్తున్న గొప్ప మాదిరి ఏమిటి అంటే తగ్గించుకోవడం, దీనులుగా ఉండడం, మాటలో తగ్గించుకోవడం, ప్రవర్తనలో తగ్గించుకోవడం, ఆకారంలో తగ్గించుకోవడం, ప్రదర్శనలో తగ్గించుకోవడం, ప్రత్యక్షతలో తగ్గించుకోవడం. అంగీలు వేసుకుంటే తెచ్చుకున్నట్లు లెక్క. కానీ యేసు ప్రభువారు దేవదూతల స్వభావాన్ని విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు పాస్టర్లు ఏం వేసుకుంటున్నారు? దేవదూతల స్వభావాన్ని బయటికి తెల్ల వస్త్రాలు వేసుకుని దేవదూతలా కనబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువే ఒక అంగీ వేసుకోవాలని అంటే ప్రభు అంగీలు వేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంగీ వేసుకున్నట్టు ఎక్కడ లేదు. ఆయన దేవదూతల స్వభావానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. వీళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు అన్న మాట మనం చూస్తాం. అయితే రిక్తునిగా చేసుకున్నప్పుడు దైవత్వాన్ని విడిచిపెట్టలేదు. దేవుడిగా ఉంటూ ఆయన మానవుడిగా ఉన్నాడు. అద్భుతం, మర్మం. మనకెవరికి ఆ మర్మం యొక్క లోతు మనకు అర్థం కాదు. బీయింగ్ గాడ్, హీ కుడ్ బి బీయింగ్ హ్యూమన్. ఆయన మానవుడిగా ఉంటూనే ఆయన దేవుడిగా ఉండగలిగిన వాడు. ఎంత అద్భుతం! ఆయన దేవుడిగా ఉంటూనే మానవుడిగా, మానవుడిగా ఉంటూనే దేవుడిగా. ఎవరు లేరు ఆ విధంగా ప్రపంచంలో, ఎవరు లేరు. అది అర్థం కాక యేసు దేవుడు కాదనేవారు కొంతమంది, అది అర్థం కాక యేసు మానవుడు కాదనేవారు కొంతమంది. కానీ మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ రెండు గొప్ప వ్యక్తిత్వాలు ఆయనలో ఇమిడి ఉన్నాయి. ఆయన పరిపూర్ణమైన మానవుడు, అలసిపోయాడు, దాహం కలిగింది, ఆయన కోపపడ్డాడు, ఆయన ఆనందించాడు, ఆయన ప్రయాణాలు చేశాడు. భౌతికంగా ఆయన ఒక స్థలానికి పరిమితమయ్యాడు. లాజరు, తన ప్రేమించిన సహోదరుడు లాజరు చనిపోతే 3 రోజులు వెళ్ళలేకపోయాడు. అదే అంటే మానవుడిగా ఉన్నాడు కాబట్టి వెళ్ళలేకపోయాడు కదా. దేవుడిగా ఉండుంటే, అయితే ఆయన దేవుడిగా కూడా ఉన్నాడు. వారి హృదయాల్లో ఉన్నది ఎరిగాడు. ఏమి జరగబోతుందని ముందుగానే తెలుసు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అంటే ఆయన పరిపూర్ణమైన దైవత్వం, ఆయన పరిపూర్ణమైనటువంటి ఈజ్ వెరీ హ్యూమన్, ఈజ్ వెరీ గాడ్. ఆయన మానవుడు, ఆయన అద్భుతమైన కలయిక. ద కాంబినేషన్ ఇస్ సూపర్. అటువంటి కలయిక ఎవరిలో కూడా లేదు. క్రీస్తు యేసు ప్రభువు వారిని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయనలో ఉన్న దైవత్వాన్ని మనం చూచి విస్మయం పొందాలి. ఆయనలో ఉన్న అద్భుతమైన మానవత్వాన్ని చూచి కూడా, ఎందుకు మానవుడిగా ఉన్నాడు ఆయన? మానవుడిగా లేకపోతే 7 విషయాలు చేయలేడు. చూపిస్తాను అవన్నీ. ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి నీకు నాకు మాదిరి అయ్యాడు. ఆయన మానవుడే కాకపోతే ఆయన దేవుడండి. ఆయనకి సర్వ అధికారాలు ఉన్నాయి. ఆయన మనకి మాదిరి ఎలా అవుతాడు? లేదు. ఆయన 100% మానవుడు. 5వ అధ్యాయంలో తీనవసరం లేదు, అక్కడ వచనం ఉంది. ఆయన మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ
మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను చేశాడు. ఎందుకు ప్రార్థన యాచనలు చేయవలసి వచ్చింది? సో దట్ యూ కుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ టు అస్. మనకు ఆయన మాదిరిగా ఉండినట్లు. ఆయన చేతకా కాదు, ఆయన చేయలేక కాదు. ఎందుకు కన్నీరు కార్చాడు? ఎందుకు రోదన చేశాడు? ఎందుకు ఏడ్చాడు? అంటే నీవు నేను కూడా ఏడవాలని. ఆయన మనకు మాదిరి. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఈజ్ ఎ హ్యూమన్. ఆయన సాధారణమైన అన్ని విషయంలో మన వల్లే శోధింపబడినప్పటికీ అసలు శోధన ఇంటికి ఎలా వచ్చింది? ఆయన మానవుడు కాకపోతే సమీపింపరాని తేజస్సు అమరత్వం ఉండేవాడు, కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడి దగ్గరికి శోధకుడు రాగలదా? నీకు నాకు మాదిరిని ఇవ్వడానికి, ఆయన శోధింపబడ్డానికి ఆయన అంగీకరించాడు. కానీ పాపం చేయలేదు. బికాజ్ ఇస్ గాడ్, దేవుడు కాబట్టి. అందుకని ఆయన మనం పిలుస్తాం యేసు క్రీస్తు అని. ఆ పేరులోనే క్రైస్తవ్యానికి లోతైన ఆత్మీయ అర్థం ఉంది. ఏంటంటే యేసు అనగా మానవుడు, క్రీస్తు అనగా దేవుడు, అభిషక్తుడు. అభిషక్తుడు అన్న మాటకు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నట్టు అర్థం అన్నమాట. అభిషక్తుడు అని అంటే దేవుడు ఆయన అభిషేకించాడు. ఆయన అభిషక్తుడు అని అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉందన్నమాట. అందుకని పౌలు ఇంకో గొప్ప ప్రయోగాన్ని కూడా చేశాడు. క్రీస్తు యేసు అన్నాడు. అందరూ యేసు క్రీస్తు అంటే ఆయన పత్రికలో ఆయన ఏమన్నాడు? క్రీస్తు అంటే దైవత్వాన్ని ముందు పెట్టి మానవత్వాన్ని భూమి మీద ఉన్నప్పుడు ఆయన క్రీస్తు యేసు క్రీస్తు నిత్యత్వంలోనికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎవరు? క్రీస్తు. అంటే దైవత్వం ముందుంది, మానవత్వం అద్భుతమైన విషయం ఇది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఉన్నటువంటి ఈ క్రిస్మస్ సీజన్లో మీరు సువార్త సందేశాలు ఇస్తారు, మాట్లాడతారు. కాబట్టి ఈ పాఠాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఈరోజు మనం చెప్పబోయే ఈ పాఠం మీ మనసులో పెట్టుకోండి. అదేంటంటే క్రిస్మస్ అన్వైల్స్ ద గ్రేటెస్ట్ మిస్టరీ అండ్ మిరకిల్ ఆఫ్ గాడ్. క్రిస్మస్ దేవుని యొక్క అత్యంత అద్భుతమైన మర్మాన్ని అలాగనే అద్భుతాన్ని తెరతీస్తా ఉంది. దేవుడు మాత్రమే చేయగలిగింది ఏమిటంటే ఒక మానవునిలో దైవత్వాన్ని, ఒక దేవునిలో మానవత్వాన్ని పెట్టగలడు ఆయన. అద్భుతమైనటువంటి సంఘటన క్రిస్మస్, అలాగే క్రీస్తు పుట్టుట. విశ్వాసికి క్రిస్మస్ సెలబ్రేషన్ కాదు, విశ్వాసికి క్రిస్మస్ ఒక ఆరాధన అంశం, అది ఒక ధ్యానాంశం. అది కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో క్రీస్తు యేసు ప్రభును గూర్చినటువంటి ఆ మహిమలు, ఆ ఘనతలు, ఆ ప్రభావము, ఆ ఉన్నతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూడండి, ఎందుకు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే దానికి ఈ యొక్క 7 కారణాలు ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. 1, ఆయన ప్రతి మనుష్యుని కొరకు, 9వ వచనం, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. కాబట్టి మొదటి అంశం ఏంటంటే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నప్పుడు ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. సవర, జాతపు, కాపు, మాల, మాదిగ, రెల్లి, మీరు అనుకుంటున్నారా యేసు ప్రభు ప్రతి మనుష్యుని కొరకు మరణించాడని? లేక సవరాలకు మాత్రం మరణించాడు ఆయన? మరి ప్రతి మనుషుని కొరకు అన్నప్పుడు ప్రతి మనుషునికి ఆ విషయం తెలియాలా? గవర్నమెంట్ పథకాలు అందరికీ ఉన్నప్పుడు మనం ఒక్కరిమే రహస్యంగా తీసుకుని పక్కింటోడికి చెప్పబోతే ఎలాగా? నీది పోదు కదా. గవర్నమెంట్ పథకాలు అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నప్పుడు నీది నీకు వచ్చింది, పక్కింటోడికి చెప్తే నీది వెళ్తుందా? నీది పోద్దా? వాడికి వస్తుంది కదా. మరి మనం ఎందుకు చేయట్లేదు అలాగా? ఆయన ప్రతి మనుష్యుని కొరకు, అది అధికారులైనా, అధిపతులైనా, దీనస్థితిలో ఉన్నవారైనా, ప్రతి మనుష్యుని కొరకు క్రీస్తు యేసు ప్రభువు యొక్క మరణం ప్రతి మనుష్యుని నీతిమంతునిగా చేయండి. ఎందుకు మరణించవలసి? ప్రతి మనుష్యుని కొరకు ఈయన ఎందుకు మరణించాలి? ప్రతి మనుషుని ఆశీర్వదించాలి, కానీ ప్రతి మనుషుని కొరకు ఈయన ఎందుకు మరణించాలి? అంటే ప్రతి మనుష్యుడు, ఈయన మరణించకపోతే ప్రతి మనుష్యుడు చచ్చిపోతాడు కాబట్టి ఈయన మరణించవలసి వచ్చింది. అంటే ప్రతి మనుషుని యొక్క మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ప్రతి మనుషుని మీదకి రావాల్సిన శిక్ష యావత్తును ఆయన తీసుకున్నాడు. ప్రతి మానవుడు
అందుకనే పాపం ఎంత భయంకరమైందంటే, పాపాన్ని నిర్వచిస్తున్న బైబిల్ అంటుంది, పాపము ఒక వ్యక్తిని చంపేస్తుంది. సిన్ కిల్స్, క్రైస్ట్ లివ్స్. పాపము చంపేస్తుంది. పాపానికి నిర్వచనాలు ఏమున్నాయో తెలుసా? ఆత్మీయ మరణాన్ని తీసుకొస్తుంది ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ప్రతి మనుష్యుడు డెస్టిన్డ్ టు డెత్, హెల్. ప్రతి మనుష్యుడు మరణానికి, నరకానికి డెస్టినేషన్ ఉంది. అంటే దానికి గమ్యం అదే వాళ్ళది. వాళ్ళను విమోచించడానికి క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రతి మనుష్యుని కొరకు మరణించాలి. ఇప్పుడు మరణించాలంటే ఆయనకి ఏం కావాలి? దేవుడు మరణించలేడు. గాడ్ కెనాట్ డై. దేవుడు జీవాధిపతి. ఆయన మరణించాలి కాబట్టి ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. కాలము వెలుపలు ఉన్నాడు, ఆయన కాలంలోనికి వచ్చాడు. కాబట్టి కాలంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ప్రారంభం ఉంటుంది, అంతం ఉంటుంది. కాబట్టి కాలము వెలుపలు ఉన్న దేవుడు కాలములోనికి రావడం వలన ఆయనకు ఒక ప్రారంభం, ఒక ముగింపు. ఆ ముగింపు, ఆ మరణములో సమస్త మానవాళికి రక్షణార్థమైన మరణాన్ని చేశాడు. ఆయన సిలువను ధరించాడు, రక్తాన్ని కార్చాడు. రెండవది 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. అనేకులైన కుమారులను యేసు ప్రభువు వారు ఆయన మరణించడానికి వచ్చాడు. 1, 2 ఆయన కుమారుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకని కుమారుడిగా వచ్చాడు? ఆయన కుమారుడిగా వచ్చి అనేకులను కుమారులుగా చేశాడు. యేసు ప్రభువు వారికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి అద్వితీయుడు, అంటే ద్వితము కానివాడు. రెండవ వాడు అటువంటి వాడు ఇంకొకడు లేరు. కానీ ఆయన జ్యేష్ఠుడయ్యాడు. అద్వితీయుడు జ్యేష్ఠుడయ్యాడు. జ్యేష్ఠుడు అంటే ఏంటి? మొదటివాడు. మొదటివాడు అంటే అర్థం ఏంటి? తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. అద్వితీయుడు అని అంటే ఆయన తర్వాత ఇంకెవరు లేరు. జ్యేష్ఠుడు అంటే ఇప్పుడు 5 కొడుకులు అండి. 5 కొడుకుల మొదటివాడికి జ్యేష్ఠుడు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే అద్వితీయుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన జ్యేష్ఠుడయ్యాడు. అంటే కుమారులలో ఆయన మొదటి కుమారుడు. తర్వాత ఉన్నది ఎవరు? మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జ్యేష్ఠుడుగా అయ్యి, లేకపోతే ఆయన జ్యేష్ఠుడు కాదు. ఆయన ఆయన అద్వితీయుడే. అద్వితీయుడైన దేవుడు ఆయన జ్యేష్ఠుడుగా మారడానికి లోకానికి, మానవుడికి, లోకానికి అంత అద్భుతం కదా అది. మనందరినీ ఆ తండ్రి సంతతిగా చేయడానికి, ఆ తండ్రి పిల్లలుగా మనం చేయడానికి తనందరూ అంగీకరించురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే వీఆర్ కనెక్టెడ్ టు ద వెరీ గాడ్ ఆఫ్ ది యూనివర్స్, ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్. సృష్టికే ప్రారంభకుడైన ఆ తండ్రికి కుమారులుగా మనం చేయబడుతున్నాం. అందుకనే క్రీస్తు యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఇంకా దాసులు కాదు, మీరు కుమారులు. మీరు కుమారులు. గలతీ పత్రిక 4వ అధ్యాయం. వీరికి దాసులు కాదు. యు ఆర్ సన్స్, నో మోర్ స్లేవ్స్. అయితే ఇక్కడ చిన్న సూత్రం చెప్తాను. బై రైట్ వీఆర్ సన్స్, బట్ బై చాయిస్ వీఆర్ స్లేవ్స్. అధికారాన్ని బట్టి మనం కుమారులం, అధికారాన్ని బట్టి కుమారులం, కానీ ఎంపిక బట్టి మనం దాసులం. అంటే అధికారం, కుమారులుగా అధికారం ఉంది, కానీ దాసులుగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం. ఆ తండ్రి పాద సేవ చేయడానికి, ఆ తండ్రి సువార్త ప్రకటించడానికి మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి కుమారులు దత్తపుత్రులుగా చేశాడు. అన్ని జనులు తృణీకరింపబడ్డాం, ఎన్నికలేని వారం, దేవుని సమీపించలేము. మనం పాపముల చేత అపరాధం చచ్చిన వారమైన మనలను క్రీస్తు బ్రతికింప చేసి ఆ దేవునికి మనలను కుమారులుగా చేయడానికి ఆయన కుమారుడుగా వచ్చాడు. కాబట్టి కుమారుడు అన్న మాట తను తగ్గించుకున్న యొక్క రెఫరెన్స్ అన్నమాట. అది తను తగ్గించుకుని మనలను కుమారులుగా చేయడానికి ఆ ఇన్కార్నేషన్లో తను తాను రిక్తునిగా చేసుకునే ప్రక్రియలో తనకు తాను పెట్టుకున్న ఒక బిరుదు ఏమిటంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అన్నప్పుడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో నేను కుమారుని కని ఉన్నాను అంటాడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. నీవు హీబ్రూ భాషలో నేను కని ఉన్నాను అన్నప్పుడు యువర్ వెరీ ఎసెన్స్ ఆఫ్ మీ, నాలో నీ డిఎన్ఏ ఉంది, నాలో నీ స్వభావం ఉంది, నాలో నుంచి నిన్ను బయటకు కనుపరుస్తున్నాను. లోకము ఇప్పుడు కుమారుని చూసి తండ్రిని తెలుసుకుంటా ఉంది.
తండ్రిని తెలుసుకోలేదు. కాబట్టి నాలో నుంచి, నా స్వభావంలో నుంచి, నా దైవత్వంలో నుంచి, నా మూర్తిమత్వంలో నుంచి బయటకు వచ్చిన కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తండ్రిని పరిచయము చేస్తా. అందుకనంటే నన్ను చూచిన వాడు నా తండ్రిని. రైట్. ఎందుకు క్రైస్తవ్యంలో ఈ యొక్క కన్ఫ్యూషన్ ఉందో నాకు అర్థం కావట్లేదు. కుమారుడు అనగా దేవునితో సమానుడు, స్వభావ మూర్తిమత్వములో ఆయన దైవత్వములో ఆయన సమానుడు. ఒక వచనాన్ని బట్టి సిద్ధాంతం చేయలేం, కానీ వచనాలన్నీ పక్కన పెట్టినప్పుడు, అన్నిటిని రంగరించినప్పుడు ఈ సత్యం బయటకు వస్తుంది. అదేమిటంటే, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అన్నప్పుడు ఆ మాట ఏమిటంటే, దేవుని యొక్క, తండ్రి అయిన దేవుని యొక్క స్వభావము, దైవత్వము, మూర్తిమత్వము ఇలాగన్నప్పుడు కుమారుడు బయటకు వస్తున్నాడు అనమాట. ఆయనలో నుంచి కుమారుడు బయటకు వస్తున్నాడు అని అంటే వారు ముగ్గురు ఒకటి. దే ట్రైయూన్ గాడ్, త్రిత్వమయ్యున్న దేవుడు. ఆ త్రిత్వమయ్యున్న దేవుడిలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి? తండ్రి నుంచి. కాబట్టి కుమారుని చూచినప్పుడు యోహాను 1:18 మనం చదువుతాం కదా, దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన రొమ్మును ఆనుకునే అద్వితీయ కుమారుడే. 1:12 ఏమంటాడు? తన అందరూ అంగీకరించినాక వారందరికీ కుమారులుగా ఉండే అధికారం ఇస్తానన్నాడు. 1:18 మళ్ళీ కుమారుడు అంటాడు. క్రీస్తు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనలను దేవునికి కుమారులుగా చేశాడు. ఎంత అద్భుతం అది! క్రీస్తు యేసు ప్రభువు లోకానికి రావడానికి గల కారణాలు, రెండవ కారణం, ఆయన కుమారుడుగా వచ్చి ఆయన అనేకులను కుమారులుగా చేశారు. 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప. మరణ బలము, సాతానుకున్న బలం ఏంటి? మరణ బలం. మరణం ఒక్కటే వాడి చేతుల్లో ఉంది. కానీ క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే మరణాన్ని కోరలు పీకేశాడు, మరణానికి ఉన్న బలాన్ని తీసేశాడు. ఆ నిత్యత్వం ఎప్పుడైతే తెర తీయబడిందో, నిత్యత్వానికి ఎప్పుడైతే తెర తీయబడిందో, మరణపు కోరలు ఎప్పుడైతే పునరుత్థానం జరిగిందో మరణం యొక్క కోరలను తీసేశాడు. కాబట్టి మనుషులు ఎవ్వరూ కూడా మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణానికి భాష్యాన్ని మార్చివేశాడు. మరణానికి అర్థం మారిపోయింది క్రైస్తవ జీవితంలో. అందుకని మహిమ ప్రవేశం అంటున్నారు. శోకసంద్రమైన హృదయాలకు మరణం ఒక తెప్పరిల్లేటటువంటి ఆదరణగా మారింది. చచ్చిపోవడమే మంచిది అని అనుకునే స్థితికి వచ్చారు ప్రజలు. ఎందుకనంటే చనిపోయిన తరువాత ఏముంది చెప్పండి? నిత్య జీవం ఉంది, క్రీస్తుతో కలుసుకున్నట్టు ఉంది, మహా అద్భుతమైన లోకం ఉంది. అది మన పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మనము ఆ నిత్య యెరూషలేము, ఆ మహాపట్నం వైపు మన ప్రయాణము చేస్తా ఉన్నాము. కాబట్టి మరణము బలము గలవారిని. కాబట్టి సిలువలో చనిపోవడం అది చేతకంతనం కాదు. సిలువలో చనిపోవడం అనేది బలహీనత కాదు. సిలువలో చనిపోవడం అనేది ఆయన యొక్క శక్తి లేకపోవడం కాదు. సాతానుడు అనేక రకాలుగా యేసుప్రభుని చంపాలని ప్రయత్నాన్ని చేశాడు. సాతానుడు యేసుప్రభుని అనేక సార్లు. క్రిస్మస్ల సందర్భం ఏంటి? హేరోదు రాజు ఏమన్నాడు? 2 సంవత్సరాల వయసున్న వారందరినీ కూడా. అప్పుడే కాదు, చాలా సార్లు. బట్ దట్స్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవునికి సంకల్పం అది కాదు. కానీ ఆయన ఎలా చనిపోవాలనుకున్నాడో అలా చనిపోయాడు. కాబట్టే ఆ మరణం జీవానికి మార్చబడింది. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా చనిపోయాడు తప్ప ఆయన ఎవరు చంపలేదు. ఆయన మరణం మీద అధికారం కలిగినటువంటి వాడు. మరణమాని ముల్లెక్కడ? మరణపు యొక్క ఆ విజయాన్ని, మరణములో విజయాన్ని ఉంచాడు, మరణానికి మహిమనిచ్చాడు. అందుకే క్రైస్తవులు మరణంలో ఎక్కువ ఏడవకూడదు, ఎక్కువగా గుండ్లు కొట్టేసుకోక్కర్లేదు. మనం స్థానిక సంఘానికి ఈ పాఠాన్ని నేర్పించాలి మనం. అదేంటంటే వారు వేదన పడి దొర్లేసి కేకలేసేసి నో. విశ్వాసి మరణాన్ని చూసే విధానం వేరు. అందుకనే మరణంలో పాటలు పాడాలి, మరణంలో వాక్యం చెప్పాలి, మరణంలో ఉత్సహించాలి. మరణములో ఆ భాష్యాన్ని మార్చేటట్లుగా మంచి బట్టలు వేసుకోవాలి. సమాధి కార్యక్రమాలకి డోలి వేసుకుని, లుంగి కట్టుకుని, బ్రష్ చేయకుండా, మొహం కడుక్కోకుండా, తలదూకోకుండా మీ విచారాన్ని వ్యక్తపరుస్తున్నామని సేవకులందరూ. నో, అది ఫూలిష్నెస్. మరణం ఇస్ ఎ సెలబ్రేషన్. మరణము ఉత్సవం. ఎందుకనంటే మనం విత్తనాలు విత్తేటప్పుడు సంతోషం విత్తలతో కింద విత్తామా? సంతోషంతో విత్తనాలు విత్తున్నాం. ఒక శరీరాన్ని పాతున్నాం అంటే అర్థం ఏంటి? ఒక విత్తనాన్ని విత్తుతున్నాం, దేవుడు లేపుతాడు, సంతోషం. అలాగని
ఇకిలించుకొని పగిలించుకొని ఒకరిదొకరు ఎగటం ఆడుకొని అది కాదు. ప్రభునందు సంతోషం. పాటలు. మన్యంలో సంఘానికి ఉన్న వయసు 40 సంవత్సరాలు. ఇంకా మనం డిఫైన్ చేయలేకపోతున్న మరణం యొక్క లోతును మనం నేర్పించాలి. ఏ వయసులో ఉన్నవారు చనిపోయినా, ఏ వయసులో ఉన్నవారు చనిపోయినా క్రైస్తవ విధానంలో మరణం ఈజ్ సెలబ్రేషన్. ఉత్సహించాలి. ఇంకో మాట కూడా చెప్తాను. టైటస్ గారిని ఒక ఆయన వైజాగ్లో సేవకున్నాడు. ఆయన చనిపోయే ముందు ఆయన పుస్తకం రాసుకున్నాడు. ఏం పుస్తకం అంటే, నేను చచ్చిపోయినప్పుడు ఎలా జరగాలని ప్రోగ్రాం రాశాడు ఆయన. నేను చనిపోయినప్పుడు ప్రోగ్రాం ఎలా చేయాలి ప్రోగ్రాం రాసుకుంటే ఆ ప్రోగ్రాం ప్రకారంగా చేశారు ఆయన్ని. ఎలా మొయ్యాలి, ఎలా పాటలు పాడాలి, ఏ సెంటర్లో వాక్యం చెప్పాలి, ఏ సెంటర్లో ఆపితే ఏ సేవకుడు ప్రార్థన చేయాలి, ఏ సేవకుడు వాక్యం చెప్పాలి. అంటే నా మరణం ద్వారా కూడా నేను క్రీస్తును ప్రకటించాలి. ఆఫ్ కోర్స్ మరణం చాలా ఉన్నతమైంది. మరణం చాలా గంభీరమైనటు లోతైన సత్యం కూడా. కానీ దాని ద్వారా యేసు ప్రభు మరణానికి భాష్యాన్ని మార్చాడు. అది మనం చెప్పకపోతే విశ్వాసులకు మనం ఒక సత్యాన్ని మనం బోధించడం లేదనమాట. కాబట్టి బరియల్స్ మనం చేస్తూ ఉంటాం స్థానిక సంఘాల్లో. ఆ పాటలు, నిరీక్షణ పాటలు, సువార్త పాటలు, ఆ వాక్యం చెప్పడం, ఆ సమయాన్ని తీసుకోవడం. ఎంతసేపు నేడుస్తూ ఉంటారు. అమ్మ రండి, తీసుకురండి, బయటికి తీసుకురండి, అమ్మ స్నానం చేయించండి, బట్టలు మార్చండి, రండి మందిరంలో. మేము నరేష్ అనే సహోదరుడు చనిపోతే మేము మందిరంలో తీసుకెళ్ళి వాక్యం చెప్పాం, ఇంటి ముందు వాక్యం చెప్పాం, పాటలు పాడుకుంటూ వెళ్ళాం. ఒక్క అవకాశాన్ని కూడా మనం విడిచిపెట్టుకోకూడదు. సాంప్రదాయాల్ని అదిమి తొక్కి పాత్రయ్యాల, సంస్కృతిని పెంట మీద పడేయాల. క్రైస్తవ విశ్వాస విలువలను మన సమాజంలోనికి ఉన్నతంగా తీసుకురావాలి. చాలా ప్రాముఖ్యం. క్రీస్తు యేసు ప్రభువారు ఆయన మరణాన్ని మార్చివేశాడు. జీవితకాలమంతయు, 4వది, జీవితకాలమంతయు 15వ వచనం, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన మరణ భయము, మరణమునకు దాస్యమైన వారిని, దాసులుగా ఉన్నవారిని, పీపుల్ హూ ఆర్ బౌండెడ్ బై డెత్, మరణ భయము, మరణం. పాపము మరణం అని చెప్పాను. సో పాపం చేసే విఘాతం ఏంటో చెప్పనా, దేవునికి నీకు మధ్య మరణాన్ని తీసుకువస్తా ఉంది. అటువంటి మరణం నుండి ఆయన మనల్ని విడిపించుటకు శాశ్వతమైన విడుదల, శాశ్వతమైన స్వాతంత్రం ఇచ్చుటకు క్రీస్తు యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. తర్వాత 5వది 17వ వచనం, కావున పాపములకు పరిహారము కలుగజేయుటకే. పాపములకు పరిహారం అంటే మూల్యం చెల్లించడానికి. పాపములకు పరిహారం. పాప ఎవరికి ఇచ్చాడు? సాతానికి ఇవ్వలే, ఆయన తండ్రి అయిన దేవునికి ఇచ్చాడు. ఆయన శక్తితో ఆయన సాతాన్ నుంచి విడుదల చేశాడు. ఆయన పరిహారాన్ని సాతానికి ఇవ్వలేదు, పరిహారాన్ని తన తండ్రికి ఇచ్చాడు. ఏంటి ఆ పరిహారం? రక్తం. వెండి బంగారం నుండి క్షయ వస్తువుల చేత కాదు, కానీ అమూల్యం, ఆ మాట పట్టుకోవాలి, అమూల్యం. ఎందుకు ఆ మరణానికి అంత విలువ? ఆ మరణానికి ఎందుకు అంత విలువ అంటే, ఆ మరణం, ఆ రక్తం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఆ ప్రభువును బట్టి అది విలువైంది. నా రక్తం అంత విలువైంది కాదు. నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, నేను పాపిగా జీవిస్తూ ఉన్నాను, రక్షింపబడ్డాను, పవిత్రునయ్యాను, అప్పుడు పాపను పడిపోతున్నాను, పైకి లేస్తూ ఉన్నాను, ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉన్నాను పాపంతో, లోకంతో, శరీరంతో. నా రక్తం పవిత్రమైనది కాదు. కానీ యేసు రక్తము నిష్కల్మషమైనది, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన రక్తము పరిహారముగా చెల్లించాడు. కాబట్టి ఆ క్రీస్తు యేసు చెల్లించిన, అంటే విడుదల చేసే ఈ అనాలజీ మీరు ఎప్పుడు విమోచన అన్న పరిహారం అన్న ఈ ఆలోచన మీలో ఉండాలి. అదేంటంటే ఆయన డబ్బు చెల్లించి మనల్ని విడుదల చేశాడు. సో ఆ మూల్యం, పరిహారం, ఆ మూల్యం చాలా ప్రాముఖ్యమైనది. విడుదల చేయబడ్డానికి, తనకాలో ఉన్న బంగారాన్ని విడిపించాలంటే ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి విడిపించాలి. బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ఆ దినాల్లో బానిసత్వం ఉండేది కాబట్టి ప్రభు పరిహరించుటకు,
తర్వాత ఇంకొక ఆలోచన ఏమిటంటే పరిహరించుట అనేటప్పుడు పరిహరించుట అంటే పవిత్రంగా చేయడానికి హరించి వేశాడు ఆ పాపాన్ని. హరించాడంటే తొలగించాడు, కాల్చివేశాడు, శుద్ధి చేశాడు. ఆయన హిమము వంటి వారిగా మనలను చేశాడు. నేను పాట రాశాను ఈ మధ్య, దేవుని చిత్తమైతే తొందరలో బయటకు వస్తుంది. నేను ఆదాములో ఉన్నాను, క్రీస్తులో నన్ను చూచావు అని ఒక లైన్ రాశాను. నేను ఆదాములో ఉన్నాను, ఆదాములో పాపం చేశాను, ఆదాములో పడిపోయాను. ఆదాము పాపం చేసినప్పుడు నేను కూడా పాపం చేశాను. నేను ఆదాములో ఉన్నాను, కానీ ఆయన నన్ను చూసినప్పుడు ఆదాములో ఉన్నట్టుగా ఆయన నన్ను చూడలేదు. ఆయన క్రీస్తు ద్వారా నన్ను చూచాడు. క్రీస్తు రక్తము ద్వారా ఆ మాట రాస్తున్నప్పుడు ఇట్ జస్ట్ బ్లస్డ్ మై సోల్. నేను ఎంతో ఆనందించి, అవునయ్యా నేను ఆదాములో ఉన్నాను, కానీ క్రీస్తులో నీవు నన్ను చూచావు. అద్భుతమైన పాట, తొందరలోనే మీ మధ్యకు వస్తుంది. కనుక క్రీస్తు యేసు ప్రభు వారు ఆయన ఎందుకు ఆయన స్వభావాన్ని తీసుకున్నాడు అని అంటే మన పాపములకు పరిహారము చేయడు. దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు. 6వది, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ప్రధాన యాజకుడగు నిమిత్తము. సో దట్ హీ వుడ్ బి ఏ ప్రీస్ట్, an intercessor, a mediator, మధ్యవర్తి. ప్రధాన యాజకుడు అయినటువంటి వాడు రెండు వర్గాలకు చెందినవాడై ఉండాలి. ఆయన దైవత్వంలో దేవునికి చెందినవాడై ఉండాలి, మానవత్వంలో మానవునికి చెందినవాడై ఉండాలి. ఈ రెండు స్వభావాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన సరి అయిన మధ్యవర్తి. అక్కడ క్రీస్తు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని అంటే ఆయన యాజకుడిగా ఉండినట్టు. ఆయన ప్రధాన యాజకుడు. మనమేమయ్యాం ఇప్పుడు? మనం ఊరి వెలుపల ఉన్నాం, గుడారము అవతల ఉన్నాం, ఆవరణములో ఉన్నాం. అటువంటి వారిని ఆయన ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు, నిత్య పరలోక రాజ్యంలోనికి. మనలను ఆయన మందిరంలోనికి తీసుకువచ్చి ఆయన ప్రధాన యాజకుడు అంటే మనమేమయ్యాం? యాజకులము. ఇంకెవరు ప్రధాన యాజకులు? నేను ప్రధాన యాజకుని కాదు, నాయకత్వం నడిపిస్తూ ఉన్నాం, కానీ ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన క్రీస్తే. మనల్ని ఆయన యాజకులుగా చేశాడు. ఆయన ప్రధాన యాజకుడికి ఏం చేశాడు? బలిని సిద్ధం చేసి ఆ బలిలోనికి ఆయనే దూకాడు. ప్రధాన యాజకుడిగా ఆయన బలి పశువు ఆయన అయ్యాడు. There's no priest who became the offering. No priest. ఈ లోకంలో ఏ యాజకుడు కూడా బలి అర్పణగా మారలేదు, కానీ క్రీస్తు యాజకుడిగా ఉండి బలి అర్పణగా ఆయనే సమర్పించుకో. ఇస్సాకు బలిపెట్ట మీద పెట్టబడినప్పుడు దట్స్ ఎ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క సాదృశ్యం. అద్భుతం. తండ్రైన దేవుడు చేయలేనిది మనుషులతో చేయమని అడిగేవాడు కాదు ఆయన. అబ్రహామా నీ కుమారుడు, నువ్వు ప్రేమించిన ఒక్కగానొక్క కుమారుడిని నా కొరకు బలి ఇవ్వనంటే, హే దేవా నువ్వు చేయగలవా పని? నువ్వు చేస్తావా? నువ్వు చెయ్యింది నాకు చేయమంటావేంటి అంటే, ఊరుకోవయ్యా, భూమి పుట్టక మునిపే నా కుమారుడిని నేను బలిగా ఎప్పుడో ఇచ్చేసాను నేను. సేవకులు ఈ పాఠం నేర్చుకోవాలి. నువ్వు చెయ్యనిది సంఘాన్ని చేయమని ఇప్పుడు అడక్కో. షడాప్, జిప్పేసుకో, మాట్లాడుకో. నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన పరుడువా? ప్రార్థన గురించి మాట్లాడు. నువ్వు సువార్థికుడువా? సువార్త చేస్తావా? సువార్త గురించి మాట్లాడు. నువ్వు క్షమిస్తావా? నువ్వు క్షమించగలుగుతున్నావా? రోజు క్షమాపణ గురించి మాట్లాడు. నువ్వు చెయ్యనిది ఇతరులను చేయమని అనక్కో. అది దైవత్వం కాదు. దైవత్వం అంటే ఏంటో చెప్పనా? దేవుడు చేసేదే ఇతరులను చేయమంటాడు. తండ్రి కుమారుణ్ణి దానం చేస్తే కుమారుడు ఏం చేశాడు? తను తాను. అబ్రహాము కుమారుని ఇవ్వడం కాదు, ఇస్సాకు కూడా బలిపీఠం మీదకి రావాలి కదా స్వచ్ఛందంగా. 2 అర్పణలు చూస్తాం. తండ్రి కుమారుని అర్పిస్తే కుమారుడు తను తాను మౌనముగా ఉండి చేతులు కట్టేస్తుంటే, 17 సంవత్సరాల వయసున్న కొడుకు చేతులు కట్టేస్తుంటే పారిపోలే, కాలు కట్టేశాడు, చేతులు కట్టేశాడు. మౌనం, నిశ్శబ్దం. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు? నాన్న నువ్వు నన్ను కన్నావు కదా, నన్ను పెంచావు కదా, ఎందుకు నన్ను చేతులు కట్టేస్తున్నావు? ఎందుకు నన్ను కాలు కట్టేస్తా ఉన్నావు? అరే ఎంత క్రూరుడు నువ్వు! మాట్లాడలేదు, బదులు మాట్లాడలేదు. ఆయన తనకు తానుగా స్వచ్ఛందంగా ఆ బలిపీఠ మీద తను తాను తోసుకున్నాడు.
నో నాన్న నెట్టుతుంటే వీడే ఇలాగ నువ్వు నెట్టొద్దు నాన్న, నేను ఆ మటుకు నేను వెళ్ళిపోతాను బలిపీఠం దగ్గరికి. ఐ వాంట్ డూ ఇట్. పౌలు నిన్న మాటల్లో నేను మాట జ్ఞాపకం చేశాను. నలుగుగొట్టుకున్నాడంట పౌలు, తనకు తానే స్వచ్ఛందంగా నలుగొట్టుకున్నాడు. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క భక్తి జీవితం అనేది లోకంలో మనకు కనబడేలాంటిది కాదు ప్రియులారా. ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దాట్. సజీవ యాగముగా రోమా 12 కదా, సజీవ మనం సమర్పించుకోవాలి. గలతీలో పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాయందు నేను సిలువేయబడి ఉన్నాను. నా ఓల్డ్ మ్యాన్ క్రూసిఫైడ్, నా పాత బ్రతుకు సిలువేయబడింది, నేను చచ్చిపోయాను. ఇక నేను కాదు, నా ఆలోచనలు చచ్చిపోయాను, నా అహం చచ్చిపోయింది, నా ఇక పొగరబొత్తనం చచ్చిపోయింది, నా క్రికెట్నెస్ చచ్చిపోయింది, నా డిప్లొమసీ చచ్చిపోయింది, నా 2 నాలుకలు చచ్చిపోయాయి. నేను ఇంక బతకను పాత బతుకు. యేసుప్రభుని నమ్ముకోవడం అని అంటే, వినండి తల్లి, యేసుప్రభుని నమ్ముకోవడం అంటే పాత దానికి కొత్తది మాసిక వేయడం కాదు, అడ్జస్ట్మెంట్లు కాదు, కొన్ని మార్చుకోవడం కొన్ని మార్చుకోకపోవడం కాదు. సమస్తము నూతనమైనవి అంటాడు. ఇదిగో పాతవి గతించనంటే చచ్చిపోయింది, చంపేశాను నేను. లిటరల్గా నాలో ఉన్న నా పాత బతుకును నేను బాణాలతో గుచ్చి మోకాళ్ళ మీద నేను చంపుకున్నాను. కాబట్టి కదా ఇప్పుడు క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. అడ్జస్ట్మెంట్ కాదు. మనం తప్పు చెప్పాం, అబద్ధం చెప్పాం. యేసుప్రభుని నమ్ముకోవాలంటే ఏం చేయాలని అంటే ఏం చెప్పాం? తారబాతులు మానేయాలి, సారా బీడీ సిగరెట్ మానేయాలి. తప్పది. నో అంటే అవన్నీ ఏమో అడ్జస్ట్మెంట్స్ అనమాట. అవన్నీ ఏంటంటే కాదు యేసుప్రభుని నమ్ముకో, నువ్వు చచ్చిపోవాలి అని చెప్పామా సమాజానికి. అది వాస్తవ సువార్తేమో కదా. మళ్ళీ చెప్పాలి సంఘంలో, మళ్ళీ సువార్త చెప్పాలి. అదేంటంటే యేసుప్రభుని నమ్ముకోవడం అంటే స్వచ్ఛందంగా చచ్చిపోవడం, ఆయన మనం బ్రతికిస్తారు, నూతనంగా జీవించడం. ఇదిగో పాతవి గతించను, సమస్తము ఇన్ అండ్ అవుట్, సమస్తము, ద పర్స్పెక్టివ్స్, ద యాటిట్యూడ్, ద యాట్రిబ్యూట్, అన్నీ కూడా, అన్నిటిలో ఆలోచన విధానం. క్రీస్తు యేసు ప్రభువారు ఆయన యాజకుడిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. యాజకుడు ఏమయ్యాడు? బలి పశువుగా. అబ్రహాము యొక్క జీవితంలో, ఇస్సాకు యొక్క జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం. యూ ఫైండ్ ఎవ్రీ స్టోరీ ఇన్ ద బైబిల్లో ప్రతి స్టోరీలో కూడా అటువంటి క్రీస్తు దేవుడు చేసినటువంటి కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. యేసుప్రభుని మనం అడగొచ్చు, అవునయ్యా ఏందయ్యా అన్ని విడిచిపెట్టమంటావు, ఏందయ్యా దూకమంటావు అగ్నిలోనికి, ఏందయ్యా ఇటువంటి భక్తి జీవితం త్యాగాలు చేయమంటావు అని అంటే, ప్రభు చెయ్యింది మనం చేయమని అడగటము లేదు. ప్రభు చేశాడు, హీ డిడ్ ఇట్, ఆయన చేశాడు. నాయకులంగా అందుకనే మనం ఇవ్వాలి, త్యాగాలు చేయాలి, సంఘానికి చెప్పాలి త్యాగం చేయమని. మనం ముందు దూకమని చెప్పాలి. మనకు నొప్పి కలిగించుకోవాలి, ఇతరులుగా నొప్పి కలిగేటట్లుగా వాళ్ళు చూసుకుంటారు. కనుక లీడ్ బై అన్ ఎగ్జాంపుల్. నాయకులకు ఎప్పుడు కూడా మాదిరితో నడిపించాలి, మాటతో కాదు. ఎలా నడిపించాలి? మాటతో నడిపిస్తాం, కేకలతో నడిపిస్తాం, అధికారంతో నడిపిస్తాం కాదు, మాదిరితో నడిపించాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది సేవజీ, నేను ఇంకా సరి అయిన మాదిరిగా లేనేమో ప్రభా, హెల్ప్ మీ టు బి అన్ ఎగ్జాంపుల్. నేను ఇంకా ప్రభావితం చేయలేకపోతున్నాను, ఏ విషయాలు ఇంకా నేను మాదిరిని కనపరచాలో ఆ మాదిరిని కనపరచలేకపోవడం బట్టే ఇంకా వాక్యానికి లోబడిట ఆలస్యం అవుతుందేమో అని చింతిస్తూ ఉన్నాను. అది గురించి ప్రార్థన చేయండి. 7వది 18వ వచనం. తాను శోధింపబడి శ్రమపడెను గనుక శోధింపబడిన వారికి ఏం చేస్తాడు? ఆయన సహాయము చేయగలవాడే ఉన్నాడు. కాబట్టి ఆఖరుగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? సో దట్ హీ మే బి హెల్ప్ఫుల్. ఆయన సహాయము చేయవాడుగా ఉండడానికి ఆయన లోకానికి వచ్చాడు. క్రీస్తు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే ఆయన సహాయము. 4వ అధ్యాయం 12వ వచనంలో, 4వ అధ్యాయం 16వ వచనం ఆఖరి వచనంలో హెబ్రీ పత్రికలో సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపా సింహాసనం యొద్దకు
కృపా సింహాసనం యొద్దకు చేరుదామన్నారు. అంటే సమయోచితమైన ఎ టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం అన్నాడు. ఆలోచన సహాయం, బల సహాయం, వివేచన సహాయం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహాయం. ప్రభుకి అర్థమవుద్దా మన కాంటెక్స్ట్ లేక మన సందర్భం, మన యొక్క సమస్యలు ప్రభుకి అర్థమవుతాయా? అర్థమవుతాయి. ప్రభు ఎందుకంటే మనలాగే జీవించాడు. అయ్యా ఒంటరివాడిని అయిపోయానయ్యా అంటే నాకు అర్థమవుద్ది. అయ్యా నేను అవమానపరచబడ్డానయ్యా అంటే అర్థమవుద్ది. అయ్యా నేను నిందపడుతున్నాను అంటే, నువ్వు నిందపడ్డావు ఎప్పుడైనా? మేలు చేసి కీడు అనుభవించావా? మేలు చేసి కీడు అనుభవించామా? అనుభవించినప్పుడు నువ్వు బాధపడితే, అయ్యా నేను మేలు చేశానయ్యా, సహోదరుడు నాకు కీడు చేశాడు. నాకు అనుభవం ఉంది కుమ్మరగండి వాళ్ళ విషయంలో. అయ్యా నేను వాళ్ళకి మేలు చేసిన వాళ్ళ కీడు చేశారు. నేను ఏడ్చినప్పుడు ప్రభు నన్ను ఆదరించాడు. తిమోతి, ఐ అండర్స్టాండ్. నేను కూడా అటువంటి వాటి గుండా నేను ఎంతమంది రొట్టెలు తిన్నారయ్యా, ఎంతమంది చేపలు తిన్నారు, ఎంతమంది అద్భుతాలు చూశారు. కానీ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం మేడగది మీద ఎంతమంది ఉన్నారు తిమోతి అని అంటే, అయ్యా 120 ఉన్నారయ్యా. ఏమయ్యారు వీళ్ళందరూ? మేలు చేసి నేను కీడు అనుభవించాను. నా రొట్టెలు తిన్నవారు నా మీద రాళ్ళు వేశారు, పిడిగుద్దులు గుద్దారు, నా మహిమలు చూసిన వారు నన్ను సిలువకు అప్పగించారు. దట్స్ ద జర్నీ ఆఫ్ క్రైస్ట్. అంటే నువ్వు చెబితే, నీ బాధ ఏంటో చెబితే, మేలు చేసి, ఇంకో మాట చెప్పనా, ఎందుకు దేవుడు మనం పిలిచాడంటే, 1 పేతురు పత్రికలో ఏమో తెలుసా? మేలు చేసి కీడు అనుభవించడానికే దేవుడు మనలను పిలిచాడు. మరి ఇంక వనరు ఏంటి? ఇంకా సుధా టెన్షన్ పడకు, మేలు చేసేయి, కీడే వస్తుంది గ్యారంటీ. సుధా ఎవరు? భాస్కర్, మేలు చేయి, కీడే వస్తుంది. మనం యేసుప్రభు కంటే గొప్పలం కాదు కదా. యేసుప్రభు మేలు చేశాడు, కీడు వచ్చింది, నో ప్రాబ్లం. ఒక ఆయన్ని నేను అధికారిగా పెట్టాను, నేను ఎలక్ట్ చేసి అధికారిగా పెట్టాను. నేను సాయంత్రం ఆయన మీటింగ్కి వచ్చి నన్ను పలకరించి వెళ్ళిపోయాడు రాత్రే. మేలు చేశాను, కనీసం వందనాలు చెప్పలే, కనీసం వచ్చి లింతం ఇవ్వలేదు, చెయ్యి కలపలేదు. నేను అడిగినానికి ఏమంటాడు తెలుసా? మీరు చాలా బిజీగా ఉన్నారండి. నాకు తెలుసు. నన్ను పెద్దగా నాకు సూత్రం చెప్పాడు, నాన్న మన గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా వచ్చి చెయ్యి కలపలేదంటే నువ్వు శత్రుత్వం అని అనుకోరా అన్నాడు. అంతే. ప్రేమన్నోడు 100 మంది ఉన్నా, ప్రేమన్నోడు ఏం చేస్తాడు? 100 మంది ఉన్నా కళ్ళుతో పలకరించొచ్చా? చెప్పండి. పలకరించలేమా? పెదాలతో పలకరించొచ్చా? ముఖంలో బోల్డ్ పెట్టాడు దేవుడు. దోసకాయ ముఖమే పెట్టకండి ఎప్పుడు, ముఖంలో బోల్డ్ చేయొచ్చు. ఇన్ని మన తెలుగు వాళ్ళ మధ్య ఇంకో సామెత కూడా ఉంది. పెదాలతో నవ్వుతారట, కనురెప్పలతో ఎక్కిరిస్తారట. ప్రాక్టీస్ చేయకండి, చాలా భయంకరం. ఈ రెండింటికి అలా జరుగుద్ది. పెదాలతో నవ్వుతారంట, కనురెప్పలతో కనుబొమ్మలతో వెక్కిరిస్తారంట. అంటే ముఖంలో అన్ని పలుకుతాయి అన్నమాట. అరేరే నువ్వు వచ్చి నన్ను పలకరించలేదే. మేలు చేసి, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఆ సహోదరుడు నన్ను పలకరించినందుకు నీ మార్గంలో ఉన్నానని నాకు అర్థమైంది. మేలు చేసి కీడని. కాబట్టి ఆయన ఏం అర్థం చేసుకుంటాడు? ప్రతిదీ ప్రభువా చాలా అలసిపోయానయ్యా, ప్రభు అర్థం చేసుకుంటాడు. సంఘ విశ్వాసులు ఎవరు నీ మాట వినరు, నువ్వు కుటుంబం ఒక్కటే అయిపోతారు. పోరాడి మారండి మా ఇంటింటికి వెళ్ళి గడప వెళ్ళి గడ్డం పట్టుకొని బతిమలాడి చెయ్యాలి. మారని చేయడం మానొద్దు. నువ్వు చేస్తూనే ఉండాలి. మార్పు వారి చేతుల్లో, దేవుని చేతుల్లో ఉందా, దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుడు నిన్ను ఏమడుగుతాడు? నువ్వు చేసావా లేదని అడుగుతాడు. రక్షణ పొందారా లేదని కాదు, రక్షింప చేయడం అనేది దేవుని చేతుల్లో ఉంది. కానీ సువార్త ప్రకటించడం అనేది ఇట్స్ అవర్ డిస్పోజల్, మన చేతుల్లో ఉంది అది. కాబట్టి వాళ్ళు రక్షింపడతారా లేదో మనకు అనవసరం, అడ్డు వస్తుందో లేదో నాకు అనవసరం. అడ్డంకులు వస్తాయి. యేసుప్రభు నెట్టివేశారు. నేను ప్రభు పనిని చేయాలి. కాబట్టి 7 కారణాలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. నీ కొరకే, మన కొరకు. ఇది వెరీ పర్సనల్ మెసేజ్, మన వ్యక్తిగతంగా ఇది మన అనుభవాలు ఇవన్నీ కూడా. కాబట్టి క్రిస్మస్ సీజన్లో మీరు ఎక్కడైనా వాక్యం చెప్పాలనుకుంటే కనుక ఈ ఆరాధన తలంపుల్ని మరి లోతుగా మీరు ధ్యానం చేయండి.
రెండు కంపారిజన్ మనం చూసాం. ఆయన ఆ రక్త మాంసంలో పాలుపడయ్యాడు, దేవదూతల కంటే తక్కువనిగా వచ్చాడు, తర్వాత సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. అన్ని విషయములలో ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు అని అంటే ఇన్ని చేయడానికి. కాబట్టి ఆ ప్రభుని మనం ఆరాధన చేద్దాం, ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం. హృదయంలో నిండుగా ప్రభుని గురించి ఆలోచన మన హృదయాల్లో పెట్టుకుందాం, ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని మహింపరుద్దాం. రండి ప్రభు స్తోత్రాలు అర్పిద్దాం. అంటే ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉంటూ మీ పరిచర్యలో కూడా కొంత దీవెనకరంగా ఉండాలి అని ఈ మాటలు మీకు తెలియజేయడం జరిగింది. చక్కగా ఈ మాటలను పొందుపరిచి మరింత ధ్యానం చేసి వాటి చుట్టూ ఇంకా అనేకమైన విషయాలు చేస్తూ 7 సందేశాలు చెప్పచ్చు, 7 ఆరాధన తలంపులకు వాడుకోవచ్చు ఇవి. అంతేనండి, 7 ఆరాధన తలం. ఆ కాంట్రాస్ట్, ఆ పోలిక మనం చూపించగలగాలి. తర్వాత సందర్భోచితంగా ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? యూదులకు. యూదులు ఎవరు? మారు మనసు పొంది మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిన వారు క్రీస్తుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అరే ఆయన మానవుడు అండి అని అంటున్నారు అన్నమాట. మానవుడు అని అనేవారికి చూపించవలసిన పత్రిక ఏంటంటే హెబ్రీ పత్రిక. ఆయన దైవత్వాన్ని నిరూపించడానికి దండిగా స్వర్గం ఎక్కడ ఉందంటే హెబ్రీ పత్రికలో ఉంది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారు ఈరోజు ఎలాగ దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఆలనాడు యూదులు కూడా ఆయన దేవుడు కాదు, ఆయన దైవత్వం కాదు, ఆయన రైతులో ఉన్నాడు, బెత్లెహేములో పుట్టాడు, మనం చూచాం, ఆయన వర్ధంగమైన కుమారుడు, ఆయన లేవీయుడు కాదు అనేటటువంటి వారికి ఆధారాలతో లోతైన భావాలతో బోధిస్తూ ఉన్నాడు. కనుక అది కాంటెక్స్ట్. కనుక మనం కూడా ఈ పాఠాలను బోధించి అనేక మందిని క్రీస్తు ప్రభువుకు మనం ఆకర్షించాలి. రండి ప్రభుని ఆరాధన చేద్దాం. ఒకరిద్దరు సహోదరులు ఈ వాక్యాన్ని మీ మనసులో ప్రభు ముద్రించిన విధానాన్ని బట్టి ఒకరిద్దరు సహోదరులు చిన్నగా ప్రభుని ఆరాధన చేయండి, ప్రభుని మహింపరచండి. ఆయన యాజకుడిగా ఉంటూ ఆయనే బలి పశువుగా మారి ఆయన బలి అర్పణ చేయబడ్డాడు. ఎంత గొప్ప కార్యాన్ని ప్రభు చేశాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా మానవునిగా ఈ లోకానికి రావడానికి ఆయన మరణించినట్లుగా తను తగ్గించుకున్నాడు. ఆయనకి మరణం లేదు, కానీ మరణాన్ని తీసుకుని నీ కొరకు నా కొరకే. ఇంకెవరు రక్షణ లేని వారు ఉంటే దయచేసి ఈ విషయం ఆలోచించండి. నీ కొరకు ప్రభు శిలువలో మరణించాడు, నీ పాపాన్ని తీసివేయట కొరకు. నీ పాపాలు తొలగింపబడ్డాయా? నీ పాపాలు విమోచింపబడ్డాయా? లేనట్లయితే ఇదే రక్షణ ఇది అనుకోల సమయం. ప్రభువా నన్ను క్షమించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల చెంతకు రావాలి. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభా నీ పరిసర నిమిత్తమై సాధనముగా ప్రభా వాడుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్న విధానమునకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్నటి దినాన్ని ప్రభా నువ్వు మా కోసమే సిద్ధం చేసిన పరలోకంలో మా మధ్యకు తీసుకురావడానికి నీ మాటలు ప్రభా, నీ యొక్క సేవకుల ద్వారా మాకు అందించిన వాక్యము ప్రభా, మరి రాత్రంతా ప్రభా మమ్మల్ని భూమి మీద మా శరీరముతో నాయనా జీవింపజేసి ఆత్మను బలపరచడానికి ఉదయ సమీకాలంలో మమ్మల్ని తట్టి లేపి నీ సన్నది తీసుకొచ్చిన తద్వారా నీ యొక్క సేవకుని మా మధ్యకు నిలబెట్టి అమూల్యమైన ప్రభా, మరి విశాలమైన నీ యొక్క ప్రభా ప్రేమతో నాయన మమ్మల్ని తెలియజేస్తున్నటువంటి నీ జన్మము ప్రభా, నీ జీవితం, నీ మాదిరి ప్రభా, నీ మరణము ద్వారా అనేక మందికి ఈ లోకానికి ప్రభా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి భాషలు మాట్లాడేవారు రక్షింపబడి తద్వారా నీకు మహిమ తేవడానికి చేసిన త్యాగానికై ప్రభా ఇంత శ్రేష్టమైన సంగతులు మా మధ్యకి తీసుకొచ్చినందుకై వందనాలయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు ప్రభా ఇక్కడి నుండి మా మధ్య నుండి మా తోటి జతపని వారు వెళ్ళిపోయారు. లోకానికి భౌతికమైన సంపాదన ఇట్లాంటి స్వభావం మాకు ప్రభా, ఇట్లాంటి ప్రభావం ఆలోచన ప్రభా, ఇట్లాంటి జ్ఞానము ఆత్మీయ జ్ఞానము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింపజేసి తద్వారా ఈ భూమి మీద మా జీవితం ద్వారా అనేక మందిని వైపు త్రిప్పులాగున మా కృప చూపిన నటించి సహాయం దయచేయమని అమూల్యమైన శ్రేష్టమైన మా కొరకై చనిపోయి తిరిగి లేసిన మా రాజు త్వరగా రాబోతున్న మా ప్రియ రక్షకుడు అయిన క్రీస్తు నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాము తండ్రి. ఆమేన్.